హలో అండి. ఇక్కడ పల్లీలు పట్టే దగ్గరికైతే వచ్చా అండి. అదే అండి గానుగు మిల్లు దగ్గరికి. నేను కూడా పల్లీలు పట్టిద్దామనేసి. ఎన్ని రోజులైంది పెట్టిది? ఇక్కడ 1 year 4 years నుంచి మాకు ఈ ఏరియా కస్టమర్స్ ఉన్నారు అనమాట. అమ్మడానికా? మేము గాలిచ్చిన నాటు నువ్వులు అనమాట. మనం మీరు అంటే డైరెక్ట్ అగ్రికల్చర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారా? మా సొంతం భూమిలో పండియా? కొన్ని సేల్ చేస్తున్నారా? రైతులు మాతో పాటు ఎవరైనా పండి వీళ్ళు సొంత భూములు పండించిన పంట కూడా అమ్ముతారట అండి. ఇక్కడ నువ్వులు కానీ పల్లీలు కానీ అరికెలు సామెలు లాంటివి అలాంటివి కూడా ఈ మిల్లు దగ్గర అయితే అమ్ముతారు. చూసిరా అండి ఎంత బాగున్నాయో ఈ పల్లీలు అయితే. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మంచిగా సీడ్స్ కూడా ఒకే రకంగా ఉన్నాయి. మరీ చిన్న చిన్నవి కాకుండా మంచి ఫ్రెష్ అయితే తీసుకున్నాం. క్వాలిటీగా ఉన్నాయి. ఇలాంటివి పట్టించుకుంటే నూనె మాత్రం మంచిగా మనం 9 కేజీలు అయితే వస్తుందండి 20 కేజీల పల్లీలకి. మేమైతే 20 కేజీలు ఎప్పుడైనా 20 కేజీలు పట్టిస్తే 9 కేజీల ఒక 50 గ్రాములు వస్తుంది. 50 గ్రాములలో కొంచెం మడ్డిలాగా ఉంటుందండి కింద. అది అంతా పేరుకొని ఉంటుంది పిప్పి. కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటుందండి ఈ ఆయిల్ మాత్రం. ఇలా పల్లీలు అందులో వేసినాక తిరుగుతుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తారండి. ఎందుకంటే అది లేకపోతే పప్పులాగా రెడీ అవుతుందంట. ఇలా యాడ్ చేయడం వల్ల వాటర్ ఎందుకు వేస్తారు? అది పిండిగా మారుతుందండి. లేకపోతే మీకు గజ్జల పిండి అయినట్టు అయితే రోకలి కదా, ఫ్రిక్షన్ వస్తుంది అనమాట. నీళ్ళకెళ్ళి వద్దాలి అంటే అది కంపల్సరీ వాటర్. విన్నారుగా అదండి. ఇక్కడ అయితే ఆర్గానిక్ ఇస్తరాకులండి. మన ఎంత ఉంటాయి ఇందులో ప్యాకెట్లా? 19 ఉంటాయా? ఎంత ప్యాకెట్ ఒకటి? ఇవి కూడా మనకి పోచెక్క చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లకు సంబంధించిన బెరడుతో తయారవుతుందంట ఈ ఇస్తరాకులు అయితే. చాలా బాగున్నాయి. వాటికంటే ఇంకా ఇవి స్టిప్గా ఉన్నాయండి. ఒక ఎంత మన ఏమంటారు, ఒక చిన్న మామూలు ప్లాస్టిక్ ప్లేట్ లాగా ఉందండి ఇదైతే. చాలా బాగుంది. అదే అందుకే ఇది ఖర్జూరం పోచెక్కల చెట్టు అయి ఉంటుంది అది. అందుకనే అంత స్ట్రాంగ్ ఉంది. అరటిది అంత స్ట్రాంగ్ ఉండదు. ఇదిగోండి చూడండి నూనె అయితే ఎలా వస్తుందో. ఇలా అయిపోయిందండి, ముద్దలాగా తయారైంది. అట్లా వాటర్ వేయడం వల్ల ఇలా ముద్ద కట్టేసుకొని ముద్దలాగా అయ్యి ఇంకా ఆయిల్ అనేది కిందికి రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన ఆయిల్ని కింద ఫిల్టర్ చేసి ఇంకా మనకైతే ఇచ్చేస్తారండి వాళ్ళు. చూడండి ఇప్పుడు వస్తుంది చూడండి ఆయిల్ బయటికి. ఇదంతా ఆయిలే అండి. ఇంకా ఇలా మొత్తం అట్లా వచ్చి ఈ క్యాన్లో ఇట్లా ఫిల్టర్ పెట్టేసి అందులో పడుతుంది. ఇంత ఫ్రెష్గా వస్తుందో కదా. ఇదైతే అందులో నుంచి వచ్చిన పిప్పి అండి. ఇది కూడా మన పశువులకైతే యూజ్ చేసుకోవచ్చట. ఇంకా కొంచెం ఇది మనం కర్రీలలో కూడా అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటే ప్రోటీన్ లాంటివి వస్తాయటండి. అందుకే చాలామంది అయితే తీసుకెళ్ళి కొన్ని కర్రీస్లో వాడుకుంటారట. ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు. పొద్దున్నే లేవగానే మనం బాగా నీళ్లు మరిగినాక ఎక్కువ గ్యాస్ ట్రబుల్ ఉన్నాం మధ్యలో వాళ్ళు పాలతో సంబంధించిన మెయిన్గా పాలు, టీ, కాఫీలు పండించుకోవాలి. అవును, బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. బెల్లం అవును, షుగర్ లేని వాళ్ళైతే తినొచ్చు. అవును అవును. ఇదిగోండి ఇక ఈ పిప్పి అయితే ఇలా ఉంది. ఫ్రెష్గా ఉన్న పల్లీలది అయితే తీసుకొని కర్రీలలో వేసుకోవాలండి.
ఏది ఇదే అదే ఆ బాటిల్సా? అల్ల నువ్వులు ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి. 4 రకాలు అన్ని ఒక 50 గ్రాములు. మీరు ఒక దాంట్లో దేంట్లో అది కూడా నిజమే. నువ్వులదా ఇది? ఇవైతే ధూప్ స్టిక్స్ అండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. ఇవి ఆవు పేడతోటి తయారైనటండి. ఇవి చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. నాకు కూడా ఇది చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఏంటి అవి? ఇవి ఇందాక చూపించినవి అయితే అవి చింతకాయ చాక్లెట్ అండి. చిన్నపిల్లలకి బ్రౌన్ షుగర్ తోటి అలా తయారు చేశారు. చూసారండి ఎంత ఎల్లోయిష్గా ఉంది కదా ఆయిల్. ఇంత ప్యూర్ అండి. ఏది ఏమైనా కానీ చాలా హెల్దీ ఆయిల్ అయితే వాడుతున్నాను. తృప్తి అవుతుందండి నాకు. అమ్మయ్య, మొత్తానికైతే ఇంటికి వచ్చేసిన అండి. ఇంకా ఇప్పుడైతే వంట చేసుకోవాలి. ఆయిల్ పట్టించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంత హెల్దీ ఆయిల్ అయితే తెచ్చుకున్నాక వంట చేయాలని అనిపించిందండి. వెంటనే ఏదో ఒక కూర చేద్దామనేసి అయితే అనుకుంటున్నా. చూడండి ఎంత బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎంత ప్యూర్గా అనిపిస్తుంది. చాలా స్మెల్ అయితే వస్తుంది. బాగుంది కదా. మంచి పల్లీలు అయితే తీసుకొని పట్టించినాం. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజైతే ఎగ్ పులుసు అయితే పెడతాను. పుదీనా, కొత్తిమీర, మెయిన్ కావాల్సింది ఉల్లిపాయ, బెండకాయ అండి. కనపడుతున్నాయా? చూడండి ఎల్లోగా ఉంది కదా. నాకైతే భలే మంచి స్మెల్ అనిపిస్తుందండి. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇందులో ఆయిల్ అయితే ఇప్పుడే పేరుకోలేదు కదండి, అందుకే ఇట్లా కొంచెం చిక్కగా అనిపిస్తుంది. పేరుకున్న తర్వాత ప్యూర్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసేసి కలుపుకున్నాను. కొన్ని టమాటా, బెండకాయలు, పచ్చిమిర్చి అయితే వేసి కలుపుకున్నా అండి. ఇలా అన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నా. ఫ్రెష్ కరివేపాకు అండి. అప్పటికప్పుడు దింపేస్తే కరివేపాకు కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా. ఎగ్స్ అయితే వేసాను. ఇంకా ఎక్కువ మరీ వేసుకొని ఇంకా అందులో కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు అన్నీ, గరం మసాలా అవన్నీ వేసేసుకొని పులుసుని అయితే మరిగించుకోవడమే అండి. ఎంత ఈజీ ఎగ్ పులుసు. అందరు చేసేదే ఇది, కొత్తగా ఏం లేదు. నా స్టైల్లో చూపిస్తున్నాను అంతే. చూస్తున్న వాళ్ళకైతే గుర్తుంటుందండి నిజంగా. నాకైతే అట్లా అనిపిస్తుంది. నచ్చని వాళ్ళకంటే చెప్పలేము. ఎగ్ పులుసు నచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నోరు ఊరుతుంటుందండి. ఇప్పుడైతే నేను కాల్చి దంచి పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వేస్తున్నా.
అయిపోయిందండి. ఇంకా రెడీ అయిందండి. ఇంకా మొత్తం మీద అయితే ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. ఎగ్ పులుసు మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీ అందరికీ కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా మామయ్య అయితే రాజమౌళి గారితో ఫోటో అయితే దిగారండి, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి.